ఈరోజు మనం టాపిక్ లో ఒక హెల్త్ సప్లిమెంట్ గురించి డిస్కస్ చేద్దాము. ఆ హెల్త్ సప్లిమెంట్ మీలో చాలా మంది యూజ్ చేస్తూనే ఉంటారు నాకు తెలిసి. సో దాని పేరు వచ్చేసి క్రియేటిన్. సో అది నేను కూడా యూజ్ చేస్తాను. సో మనలో చాలా మంది ఏమనుకుంటారంటే క్రియేటిన్ యూజ్ చేయడం వల్ల కిడ్నీస్కి ఎఫెక్ట్ అవుతుంది, అండ్ కిడ్నీసే కాకుండా వేరే హెల్త్ కాంప్లికేషన్స్ అన్నీ కూడా వస్తుంటాయని చెప్పి చాలా మంది అనుకుంటారు. సో అసలు క్రియేటిన్ అంటే ఏంటి, ఎవరు యూజ్ చేయాలా, మెయిన్గా దాని డోసెస్ ఫ్రీక్వెన్సీ అండ్ క్రియేటిన్ లో చేసే టైమింగ్ గురించి డీటెయిల్గా మాట్లాడదాము. స్టే ట్యూన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినయ్ హెల్త్ అండ్ ఫిట్నెస్. నా పేరు వినయ్, నేను సర్టిఫైడ్ ఫిట్నెస్ ట్రైనర్, న్యూట్రిషన్ కోచ్ అండ్ న్యూట్రిషన్ సప్లిమెంట్ స్పెషలిస్ట్ కూడా. అందుకని ఈరోజు నేను సప్లిమెంట్ గురించి చెప్తున్నాను. సో లేట్ చేయకుండా టాపిక్. సో క్రియేటిన్ డిస్కస్ చేసేదానికంటే ముందు మనం క్రియేటిన్ ఎన్ని టైప్స్ని చూద్దాం ఫస్ట్. సో క్రియేటిన్ బేసిక్గా 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి క్రియేటిన్ మోనోహైడ్రేట్, సెకండ్ వన్ క్రియేటిన్ ఇథైల్ ఈస్టర్, అండ్ థర్డ్ వన్ ట్రైక్రియేటిన్ మ్యాలేట్. సో సెకండ్ అండ్ థర్డ్ ఏవైతే ఉన్నాయో క్రియేటిన్ వేరియంట్స్, అవి 2 చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో ఫస్ట్ వన్ క్రియేటిన్ మోనోహైడ్రేట్ ఏదైతే ఉందో అది కొంచెం చీపర్. 99% అందరం కూడా క్రియేటిన్ మోనోహైడ్రేటే వాడతాం. లాస్ట్ 2 సెకండ్ అండ్ థర్డ్ ఏవైతే వేరియంట్స్ ఉన్నాయో అవి చాలా అంటే చాలా తక్కువ. మన దగ్గర అయితే ఇండియాలో అయితే అసలు వాడరు, ఎవరో ఫారినర్స్, చాలా రేర్ అనమాట. సో ఇది అనమాట క్రియేటిన్. క్రియేటిన్ ఎవరెవరు యూజ్ చేస్తారో చూద్దాం. సో క్రియేటిన్ బేసిక్గా బిగినర్స్ మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే క్రియేటిన్ ఆల్రెడీ బాడీలో ఉంటుంది క్రియేటిన్. సో బిగినర్స్కి మాత్రం అస్సలు రికమెండ్ కూడా చేయొద్దు, అస్సలు యూజ్ కూడా చేయొద్దు అనమాట. సో ఎవరు యూజ్ చేస్తే బాగుంటుంది అంటే ఇంటర్మీడియట్ బాడీ బిల్డర్స్, అథ్లీట్స్, ఎవరైతే స్ట్రెంగ్త్ గెయిన్ కావాలనుకుంటున్నారో. సో బిగినర్స్లో కూడా ఉంటారు, కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ డోస్ క్రియేటిన్ బిగినర్స్కి ఏమన్నమాట. సో ఒక 6 months 8 months తర్వాత రికమెండ్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళు బిగినర్స్ మోడ్ నుంచి ఇంటర్మీడియట్ మోడ్కి వస్తారు కాబట్టి. సో ఎవరైతే బాడీ బిల్డర్స్, అథ్లీట్స్ అండ్ స్ప్రింటర్స్, పవర్ లిఫ్టర్స్, కాంపిటీటర్స్, వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం క్రియేటిన్ రికమెండ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మాత్రం సర్టన్ రేంజ్లో రీచ్ కావాలి కాబట్టి క్రియేటిన్ దానికి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి క్రియేటిన్ వాళ్ళకి రికమెండెడ్ చేస్తాం, అంతేగాని. తర్వాత మనము క్రియేటిన్ బాడీలో ఆల్రెడీ 95% క్రియేటిన్ మన మజిల్ సెల్స్లో స్టోర్ అయి ఉంటుంది. మళ్ళీ కూడా మనం ఎందుకు క్లోజ్ చేస్తామని అంటే క్రియేటిన్ అందుకే బిగినర్స్కి కాదు, బిగినర్స్కి వాళ్ళకి ఆల్రెడీ క్రియేటిన్ మజిల్లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి రికమెండ్ చేయము. పవర్ లిఫ్టర్స్, బాడీ బిల్డర్స్, వీళ్ళందరికీ మనం ఎందుకు రికమెండ్ చేస్తామంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ అనేది బియాండ్ ఉంటుంది అనమాట. అంటే చేసే స్టోర్ అయి ఉన్న దానికంటే ఎక్కువగా వాళ్ళు ఎనర్జీ ప్రొడక్షన్ జనరేట్ చేయాలి ఏటీపీ ద్వారా. ఏటీపీ అనేది అదొక కెమికల్ రియాక్షన్ బాడీలో ఎనర్జీ సిస్టమ్ అనమాట. అది డిఫరెంట్ టాపిక్, దాని నుంచి తర్వాత డిస్కస్ చేద్దాం. సో 95% క్రియేటిన్ స్టోర్ అయి ఉంటుంది. సో న్యాచురల్ సోర్స్ ఆఫ్ క్రియేటిన్ ఎట్లా ఉంటుందంటే ఫుడ్ నుంచి మీట్, చికెన్, ఎగ్స్, బీఫ్ అండ్ పోర్క్లో ఎక్కువ క్వాంటిటీ వస్తుంది క్రియేటిన్. అట్లా అని చెప్పి దాన్ని తినొద్దని కాదు, జస్ట్ ఫుడ్ సోర్సెస్ నేను చెప్తున్నాను. సో ఎంత న్యాచురల్ సోర్సెస్ నుంచి తీసుకున్నా కానీ కూడా 1 gram ఆఫ్ క్రియేటిన్ మాత్రమే బాడీలోకి చేరుతుంది అనమాట. సో ఎందుకంటే మైక్రోగ్రామ్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం ఫుడ్ సోర్స్ నుంచి కాబట్టి. సో క్రియేటిన్ ఫుడ్ సోర్సెస్ నుంచి 1 gram ఆఫ్ క్రియేటిన్ ఫుడ్ సోర్సెస్ నుంచి వస్తుంది. అడిషనల్ ఏదైతే ఉందో అది సప్లిమెంటేషన్ ద్వారా మనకి బాడీలో సప్లై చేయాలన్నమాట. మనం అందరం అనుకుంటాం అదే క్రియేటిన్ వేసేస్తే మొత్తం సైజ్ గెయిన్ అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది అంటారు, కానీ కాదు. సో క్రియేటిన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే స్ట్రెంగ్త్ ఎవరైతే హెవీ కాంపౌండ్ లిఫ్ట్ చేస్తారో వాళ్ళకి అడిషనల్ ఎనర్జీ సప్లై చేయడం కోసం మనం క్రియేటిన్ యూజ్ చేస్తాం. అంతేగాని క్రియేటిన్ వేసేస్తే ఏదో మజిల్స్ ఇట్లా బిల్డ్ అయిపోవు. హైపర్ట్రోఫీ మాత్రం కాదు, చాలా మందికి అదే క్లారిటీ ఇస్తున్నాను. హైపర్ట్రోఫీ అంటే ఇంక్రీజ్ ఇన్ ద మజిల్ సైజ్ హైపర్ట్రోఫీ క్రియేటిన్ ద్వారా రాదు, దాని వేరే ప్రోటోకాల్ ఉంటుంది. అఫ్ కోర్స్ క్రియేటిన్ మసిల్ మాస్ బిల్డ్ చేయడం కోసం మనం క్రియేటిన్ యూజ్ చేస్తాము, అంతేగాని మసిల్ మాస్ డిఫరెంట్, హైపర్ట్రోఫీ డిఫరెంట్ అనమాట. 2 డిఫరెంట్ టాపిక్స్ అవి. హైపర్ట్రోఫీ డిఫరెంట్, మసిల్ మాస్ డిఫరెంట్. సో క్రియేటిన్ లో చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక వీక్ తర్వాత మీరు ఒక 5 to 7 days తర్వాత ఇట్లా పంప్ కావడం చూస్తారు. పంప్ అని ఏంటంటే క్రియేటిన్ ఏం చేస్తుంది అంటే ఏదైతే మజిల్ సెల్స్ ఉంటాయో బాడీలో
ఆ సెల్స్ని సైజ్ ఇంక్రీజ్ చేస్తుంది. అంటే సెల్స్ని సెల్ యొక్క మసిల్ యొక్క సెల్ని హైడ్రేట్ చేస్తాయి అనమాట. హైడ్రేట్ చేస్తే ఏమవుతుంది, ఆబ్వియస్గా పెద్దగా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రాత్రిపూట బఠానీ నానబెడతాం నీళ్ళల్లో, పొద్దున్న లేవగానే ఉబ్బిపోతాయి. ఎట్లా? సో అవైతే బఠానీలు ఉంటాయో అవి వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది. అదేవిధంగా మసిల్ సెల్ కూడా క్రియేటిన్ అబ్జర్వ్ చేస్తుంది, అంటే హైడ్రేట్ చేస్తుంది అనమాట క్రియేటిన్ మసిల్. అందు ద్వారా మనకి ఆ పంప్ అనేది ఇట్లా బల్క్ టైప్ లా కనిపిస్తుంది క్రియేటిన్ యూజ్ చేసి. తర్వాత క్రియేటిన్ లోడింగ్ ఫ్రీక్వెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంది అదే అనుకుంటారు, ఎందుకంటే క్రియేటిన్ లోడింగ్ ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. క్రియేటిన్ అనే కాదు, ఏ సప్లిమెంట్ హెల్త్, వే ప్రోటీన్ వాడినా, బి12 వాడినా, అమినో యాసిడ్స్ వాడినా, ఏ సప్లిమెంట్ వాడినా అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్ లేకపోతే హెల్త్ రిస్క్ ఎట్లయినా వస్తాయి. ఎందుకనంటే ఇది సప్లిమెంట్ అంటే ఏంటి, మన బాడీలో నుంచి కాకుండా, న్యాచురల్ సోర్సెస్ నుంచి కాకుండా అవుట్ సైడ్ నుంచి మనం బాడీలోకి ఇండ్యూస్ చేస్తున్నాం. కాబట్టి అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకున్నట్లయితే బాడీలో ఏదైతే సప్లిమెంట్ తీసుకుంటామో దాన్ని యూజ్ చేసుకొని వాటర్ ద్వారా ఫ్లష్ చేయొచ్చు అనమాట. అందుకే వాటర్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు, స్పెషల్గా క్రియేటిన్ తీసుకున్నప్పుడు. సో ఇప్పుడు మనం లోడింగ్ ఫ్రీక్వెన్సీ చెప్తాము. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్రియేటిన్ యొక్క లోడింగ్ ఫ్రీక్వెన్సీ అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మందికి క్రియేటిన్ లోడింగ్ ఫ్రీక్వెన్సీ తెలియదు, అందుకే వాళ్ళకి హెల్త్ రిస్క్ వస్తాయి. అందుకని స్పెషల్గా మరీ చెప్తారు అనమాట. సో క్రియేటిన్ ఫస్ట్ లోడింగ్ ఫ్రీక్వెన్సీ ఎట్లా ఉండేది అంటే, ఫర్ ఫస్ట్ 5 days, సో 5 days వరకు క్రియేటిన్ 20 grams ఆఫ్ క్రియేటిన్ ని బాడీలోకి లోడ్ చేయాలి. ఓకేనా? సో క్లారిటీ వచ్చింది కదా. ఫస్ట్ 5 days 20 grams ఆఫ్ క్రియేటిన్ ని బాడీలోకి లోడ్ చేయాలి. ఎప్పుడు లోడ్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడెప్పుడు లోడ్ చేయాలంటే, మార్నింగ్ ఎంప్టీ స్టమక్ పైన 5 grams. సో ఎంప్టీ స్టమక్ మీద 5 grams ఫస్ట్ లోడ్ చేస్తే బాడీ అబ్సార్బ్ చేసుకుంటుంది అనమాట. ఏదైనా అనుగుణంగా మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద ఏదైనా సప్లిమెంట్ కానీ ఏదైనా మెడిసిన్ వాడితే అప్పుడు దానికి పవర్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట, దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది బాడీ. సో మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద 5 grams. తర్వాత మీల్స్తోని మీరు లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా, తర్వాత ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్. సో 4 అయిపోయినాయి కదా, 5 20 grams ఆఫ్ క్రియేటిన్ ఫర్ ద ఫస్ట్ 5 days. 5 days తర్వాత ఒక 2 months వరకు 2 months వరకు యూజ్ చేయొచ్చు అనమాట. 2 months దాటదు, తర్వాత గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే కంటిన్యూస్ సప్లిమెంటేషన్ బాడీకి మంచిది కాదు. కాబట్టి ఒక 1 to 2 months యూజ్ చేయాలని అనుకుంటే మీరు 1-2 months వరకు చేయొచ్చు అనమాట. సో ఆ 1-2 months వరకు మాత్రం ఓన్లీ 5 grams ఆఫ్ క్రియేటిన్ సరిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ 5 days మన బాడీలో ఆల్రెడీ లోడ్ చేసిస్తాం కాబట్టి స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ 5 days తర్వాత 6th day నుంచి ఓన్లీ 5 grams ఆఫ్ క్రియేటిన్ బాడీలోకి లోడ్ చేయాలన్నమాట. సో ఆ 5 grams అనే క్రియేటిన్ ఏ టైంలో లోడ్ చేయాలని, 5 grams క్రియేటిన్ ని పోస్ట్ వర్కౌట్ తీసుకుంటే బెస్ట్ యూజ్ అనమాట. చాలా మంది ప్రీ వర్కౌట్ అంటారు, కానీ ప్రీ వర్కౌట్ కాదు. ఎందుకంటే పోస్ట్ వర్కౌట్ లో తీసుకుంటేనే మసిల్ గ్లైకోజన్ ఏదైతే వర్కౌట్ లో రిప్లెనిష్ అయిపోయిందో అది మొత్తం మళ్ళీ రీగెయిన్ అవుతుంది. మజిల్ టిష్యూస్ ఏవైతే బ్రేక్ అయినాయో, మజిల్ సెల్స్ ఏవైతే వ్యానిష్ అయిపోతాయో అవి క్రియేటిన్ లోడ్ చేస్తే మళ్ళీ మీకు నెక్స్ట్ డే వరకు ఆ బాడీలోకి మీ క్రియేటిన్ అట్లనే లోడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ డే వర్కౌట్కి కూడా మీకు ఆ క్రియేటిన్ అయితే బాడీలో స్టోర్ అయిపోయి ఉందో ఆ క్రియేటిన్ మీకు ఎనర్జీ ద్వారా వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి ఆ క్రియేటిన్ హెల్ప్ అవుతుంది అనమాట. మరి ఎట్లాంటి క్రియేటిన్ తీసుకుంటే మంచిది అంటే, నేనైతే ఏదో అడ్వాన్స్ న్యూట్రోటెక్ అని ఉన్నది కంపెనీది అవసరం ఏముంది, కంపెనీది ఏం లేదు, కానీ వాటర్ మిలన్ ఫ్లేవర్ యూజ్ చేస్తాను నేను. వాటర్ మిలన్ ఫ్లేవర్ ఎందుకని అంటే, ఇప్పుడు క్రియేటిన్ ఇట్ సెల్ఫ్ అన్ఫ్లేవర్ క్రియేటిన్ ఏవైతే ఉన్నాయో చేదు ఉంటాయి అనమాట, మీకు తెలిసి ఉంటుంది. అందుకని మా ఒక 1.5 year క్రితం బ్యాక్ నుంచి ఇట్లా ఫ్లేవర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు అనమాట క్రియేటివ్లో. మీరు మామూలుగా గూగుల్ సెర్చ్ చేస్తే ఎన్నో నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ వస్తాయి విత్ ఫ్లేవర్స్, పైనాపిల్, బ్లూబెర్రీ, వాటర్ మిలన్, ఆరెంజ్ అని చాలా ఫ్లేవర్స్ వస్తాయి అనమాట. సో అదొకటి ఎందుకంటే చేదుగా ఉంటుంది క్రియేటిన్ కాబట్టి మ్యానుఫ్యాక్చరర్స్ ఈ మధ్య ఈ ఫ్లేవర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇదనమాట మన ఈరోజు క్రియేటిన్ లోడింగ్ ఫ్రీక్వెన్సీ అండ్ టైమింగ్ ఒక టాపిక్. సో వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇట్లాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మన క్రియేటిన్ లోడింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది క్రియేటిన్ లోడింగ్ ఫ్రీక్వెన్సీ. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అవుతాము.